పచ్చి కొబ్బరి పెసరపప్పు హల్వా తయారు చేయబోతున్నాం. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. పచ్చి కొబ్బరి పెసరపప్పు హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, వేయించిన పెసర్లు, యాలకుల పొడి, బియ్యం పిండి, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, ఇంకా చేయటమే ఆలస్యం. ఫస్ట్ బాండి పెట్టేసి అంతే. హల్వా అంటే చాలా ఈజీ, కానీ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండాలి, లేదంటే టేస్టీ కూడా మనం వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి టేస్ట్ కూడా తెచ్చుకోవాలి, హెల్దీగా ఉండాలి. ఫస్ట్ మనం బెల్లం కరిగించుకుందాం. కొంచెం వాటర్, బెల్లం కొంచెం కొట్టుకున్న తర్వాత ఈ మధ్య అన్నిటికీ బెల్లం పొడి వాడేస్తున్నాము. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్ కదా. ఇలా కరిగించి పాకం లాగా తీస్తే ఇదొక టేస్ట్ వస్తుంది, పొడి వేస్తే అదొక టేస్ట్ వస్తుంది. ఈ బెల్లం ఇలా కూడా వేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అందులో కొంచెం ఇసుకలాగా ఏదైనా ఉందనుకో మొత్తం స్వీట్ అంతా పాడైపోతుంది. కొంచెం వడబెట్టుకుంటే ఆ బెల్లం పొడి కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, అది కూడా వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు, ఇంకా తొందరగా అయిపోతుంది. ఓకే, బెల్లం బాగా కరిగిన తర్వాత మళ్ళీ వడకట్టాలి. వడకట్టాలి. పెసరపప్పు ముందే ఉడికించామా? లేదు, ఇది పెసర్లు మామూలుగా పచ్చ పెసర్లు ఉంటాయి కదా, అవి వేయించి యాలకులు వేసి గ్రైండ్ చేసి పెట్టేస్తాను అనమాట. మనకి ఏదైనా వేసుకోవచ్చు, పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, పొట్టు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. పెసర్లు ఉంటే ఇంకా బాగుంటుంది. వేయించి పౌడర్ వేయించేసి పొడి చేసుకున్నాం. సో ఈ బుడగల వల్ల మనకి కరిగిందో లేదో కనపడదే. ఇందులో పడుతుంది నెయ్యి వేసి. సో హల్వా కాబట్టి నెయ్యి ఎక్కువ పడుతుంది. నెయ్యి వేడేకాక మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవి వేయించి తీసుకొని ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని క్రిస్పీగా తినేటప్పుడు క్రిస్పీగా ఉండాలంటే తీసి పక్కన పెట్టుకోవాలి. కొంతమందికి అందులో ఉడికి సాఫ్ట్ గా ఉంటే నచ్చుతుంది, అలాగే డైరెక్ట్ గా ప్రాసెస్ స్టార్ట్ ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. డైరెక్ట్ హల్వాలో ఉడికినా కూడా ఓకే అనుకున్న వాళ్ళు ఉంచేయచ్చు. సో డ్రై ఫ్రూట్స్ మనం బాగా వేయించేసుకుంటే హల్వాలో మనకి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ నెయ్యే పర్టికులర్గా ఎక్కువ పడుతుంది, బాగుంటుంది కదా. కొబ్బరి అప్పటికప్పుడు తురుముకోవాలా, వెనక బ్లాక్ రాకుండా చేసుకున్నా బాగుంటుంది. ఫ్రై అయిపోయింది కదా, తీసేయచ్చు. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసి. ఓకే, పచ్చి కొబ్బరి వెనక బ్లాక్ రాకుండా మనం ఓన్లీ వైట్నే తురుముతుంటే బాగుంటుంది. ఇది కొద్దిగా బియ్యం పిండి, అది కూడా బాగా వేగినట్టుగా అవుతుంది కొబ్బరితో పాటు. ఇదేంటంటే పెసర్లు మనం వేయించుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. పచ్చి కొబ్బరి మనకి బియ్యపిండి వేగితే చాలు. అంతేగా. బియ్యపిండి ఎందుకు వెరైటీగా? మనకి హల్వా కన్సిస్టెన్సీ కొంచెం ఎలా వస్తుంది అనమాట, ముద్దలాగా రావడానికి బాగుంటుంది. మనం ఫెస్టివల్ మనకి డైలీ ఇంకా శుక్రవారం, శనివారం రోజు కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం. చేసుకోవచ్చు,
ఎవరైనా ఎక్కువ చేసేసుకోవచ్చు. వస్తూనే ఉంటాయి మనకి కొబ్బరికాయలు. గుళ్ళకి వెళ్తుంటాం, ఇంట్లో కొడుతుంటాం, ఫ్రిడ్జ్ నిండిపోతా ఉంటాం కొబ్బరి. ఇప్పుడు మన ముందు పాకమా? బెల్లం పాకం వేసేస్తాయి మొత్తం. వేయించిన పెసర్లు, యాలకులు. కొద్దిగా నెయ్యి కూడా వేస్తాం. సో ఇది మనకి హల్వా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అంటే మనం కొబ్బరి పిండి వేయించుకున్నాం కాబట్టి దగ్గరకు వచ్చేసి దగ్గరకు సరిపోతుంది. వచ్చేస్తే సరే. ఇంకా దగ్గరగా ఉడికించుకొని చల్లగైనాక లడ్డూలాగా కూడా కట్టేసుకోవచ్చు. లడ్డూలు కూడా చేయొచ్చు. చేయొచ్చు, హల్వా లాగా పెట్టుకోవచ్చు. ఇష్టం ఎవరిష్టం అంతే. వాళ్ళు. సరిపోయింది స్టవ్ ఆఫ్. చాలా ఓకే. సో హల్వాని ప్లేట్లోకి పెట్టేద్దాం. ఫైనల్గా జీడిపప్పు. ఇదేంటంటే ఆప్షన్, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. అవును, హల్వానే కాబట్టి హల్వానే మనకి. కదా. ఈ నెయ్యి కూడా వేసేద్దాం. ఓకే ప్రవీణ, పచ్చి కొబ్బరి పెసర హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, రాఖీ పండుగ స్పెషల్ హల్వా రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. పచ్చి కొబ్బరి పెసరపప్పు హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, వేయించిన పెసర్లు, యాలకుల పొడి, బియ్యపిండి, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. పచ్చి కొబ్బరి పెసరపప్పు హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో బెల్లం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి బెల్లం బాగా కరిగించుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పాకాన్ని ఇంకొక బౌల్లోకి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టి అదే పాన్ లో పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బియ్య పిండి కొద్దిగా వేసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టిన బెల్లం పాకాన్ని వేసుకోవాలి. తర్వాత వేయించిన పెసర్లు, యాలకుల పొడిని కూడా వేసి కొద్దిగా నెయ్యి వేసి హల్వా లాగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని గార్నిష్ చేసుకొని సర్వ్ చేయండి. అంతే, రాఖీ స్పెషల్ పచ్చి కొబ్బరి పెసర హల్వా రెడీ.